పెట్రోల్ పోసుకుని పెట్రోల్ అయిపోయిందని చెప్పినా కదా, ఎందుకో పోతుందా మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే ఇలా కేక్ తిని పోతున్నాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. వాడు బండి నడిపించుకుంటూ వస్తాడు, పోతున్నాం చీకట్లో. ఇప్పుడు పోయి షాపు పోయి కేక్ పట్టుకొని రావాలి. ఇప్పుడు 12కి కట్ చేయి. అవునా నిజమా? మా డాడీ లేస్తుంది బండి తీసుకుంటాడని నడిపించుకుంటూ వస్తాడు వాడు బండి. వాడు అక్కడ ఉన్నాడు చూడు. చీకట్లో నడుచుకుంటూ పోతున్నాం మేము. ఇప్పుడు పోయి మధ్యలో పోయి కేక్ పట్టుకొని రావాలి. బుక్ చెప్పినాం, ఆర్డర్ చెప్పినాం, పోయి తీసుకొని వచ్చుడే. 12కి కట్ చేయాలి. ఆర్డర్ అయితే చెప్పినాం గాయస్, పోయి తీసుకొని వచ్చుడే. లైట్ వస్తున్నాయి, పోయి తీసుకొని బండి స్టార్ట్ అయితే చెయ్యి. ఇప్పుడు ఈ నైట్ బయట తిరగొద్దు కానీ ఇక తప్పదు గాయస్, పోవాలి. మామూలు బర్త్డే ఉన్నది కదా, పోయి తీసుకొని రావాలి. ఆర్డర్ చేసి అయితే పెట్టేసినాం, తీసుకొని వచ్చుడే మేము. అవు గాయస్ ఇదే బండి తెంకొని వచ్చిండు, వాళ్ళు ఆడిదే బండి లేస్తే బండి తీసుకొని వచ్చిండు. ఆ బండి వేసుకొని పోవాలి. డుగ్గు బండి అది పోతుందో పోదో తెలియదు దాంట్లో. హలో గాయస్, ఇక బండి మీద పోతున్నాం. బండి స్టార్ట్ అయిపోయింది కానీ పెట్రోల్ లేదు. మధ్యలో దాంట్లో పోతుందో పోదో తెలియదు. అదైతే ఇప్పుడు వరకే అవును డ్రైవర్ తీసుకొని కూర్చున్నాం. అన్నీ పోతుందో పోదో తెలియదు కానీ కోళ్ళ వాసన వస్తుంది. పక్కన కోళ్ళ వారం ఉంది, కోళ్ళ వాసన వస్తుంది. ఘోరం పోతుంటే బండిలో పెట్రోల్ అయిపోయింది కాసి బండి వద్దురా అంటే తెచ్చిండు వీడు. మైలేజ్ అది ఏమైతే ఈ బండి ఎట్లున్నా చూడు. పెట్రోల్ అయిపోయింది, పోపించుకొని పోతున్నాం. ఇక్కడ మధ్యలో ఆగినాం, పెట్రోల్ పోపించుకొని పోతున్నాం. 1/2 లీటర్ కొట్టుకు ఇచ్చినాం మేము. బండి అసలు బాగాలేదు కండిషన్, ఎట్లున్నా చూడండి బండి మోడలు చూడండి ఎట్లుందో. హలో గాయ్స్, ఇప్పుడే బేకరీ షాప్కి వచ్చినాం. అది కేక్ ఆర్డర్ చేసింది, రెడీగా ఉన్నదట, తీసుకుపోనీకి వచ్చినాం మేము. అన్న మనకు తెలిసినోడే అన్న, ఆర్డర్ చెప్తే ముందు చేసి పెడతాడు ఆయన. అదే లోపల రెడీగా ఉందట, అదో చేసినాం. అంటే నేమ్ చేంజ్ చేయనీకి మళ్ళీ వచ్చినాక చెప్పినాం. నేమ్ ఇప్పుడే వేస్తుండ అన్న, మనకు తెలిసినోడు అన్న. ఎమ్మటే రెడీ చేసి పెడతాడు అన్న. ఎప్పుడు అంటే ఎమ్మటే, అర్జెంట్ అంటే అర్జెంట్ ఎమ్మటే చేస్తాడు. 9 o'clock పోతే 9 o'clock. మా వాళ్ళు కేక్ తీసుకుంటాను గాయస్, నేను 10 రూపీస్ ఫ్రూటీ తీసుకొని దాక్కుంటా ఉన్నాను నేను. వాళ్ళేమో కేక్ గురించి మాట్లాడుతుంటే మేము ఇక్కడ కూకొని తాగుతున్నాను. నేను 10 రూపీస్ ఫ్రూటీ తాగకుండా ఒక క్రీమ్ బన్ తీసుకొని తింటున్నా గాయస్. ఆకలి అవుతుంది, గుద్దవాళ్ళగా ఆకలి అవుతుంది. తినలే, ఆడ కూకొని తింటున్నా నేను. మావాడు వీడియో తీసిండు నేను తింటుంటే, తీయకరా అంటే ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అయిపోయింది, గుద్దవాళ్ళగా ఆకలి అయింది. కేక్ చేస్తుంటే మా తమ్ముడు తొంగవాడు చూస్తుండు ఊకే. ఆగని బాగానే ఆగతులేదు వానికి. ఆంటీని అడిగినాం, కత్తి కేక్ గోయినకి ఇస్తారా ఆంటీ అంటే, ఇదేమి ఇవ్వం బాబు అంటుంది ఆమె. వద్దులే అంటే నీది నువ్వే ఉంచుకున్నా. ఐటమ్స్ తీసుకున్నాం, పోతున్నాం. ఇక వర్షం వచ్చేటట్టున్నది, ఇక పోవాలి, అర్జెంట్ ఉన్నది, ఇక పోదామని పోతున్నాం. రిటర్న్ అయిపోయినాం, అన్నీ తీసుకొని పోతున్నాం. కట్ చేయాలి, స్టాక్ తీసుకున్నాం, కేక్ తీసుకున్నాం, కేక్ సామాన్ అంతా ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. అయిపోతున్నాం, 9 అయిపోతుంది టైం అయితే 10 కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ. దగ్గర వరా దగ్గర మై దగ్గరికి దగ్గర ముఖం కొట్టాలి. తినుడు గాయస్, కేక్ ఫుల్ వెళ్ళిపోయింది. అది తినుడు లేదు, వేస్ట్ అయిపోయింది. తినురా బాగా పోయావరా, బాగా పోయి బాయ్కే బర్త్డేకే పోయి బాయ్ ఆయకే పోయి బాయ్కే బర్త్డే పోయి గట్టిగా పోయిరా. ఈత కొడుతావు బాయ్, ఇప్పుడు 12ంటికి అవుతుంది, 12 అయిపోతుంది గాయస్. నేను కూడా పోయొద్దా గాయ, బొట్టు పెడతా, గడ్డం ఎర్రగా గడ్డం ఇప్పుడు బాగున్నావు. పోతరాజు ఉన్నట్టే ఉన్నాడు గాయసినే. పోతరాజు మినీ పోతరాజు అల్చలు ఉన్నావు బాయ్. బర్త్డే అయిపోయింది గాయస్, అన్ని తగల పెడతాను దగ్గరికి వేసి మంట కాగుతున్నాము. చలిమంట నైట్ అవుట్ అయింది అంతా.
అందరం కూకున్నాం దగ్గరికి వేసినాం గాయస్ మంట కాగుతున్నాం మేము పేపరు కేక్ ఫోటోలు అన్నీ దగ్గరికి వేసేసినాం ఇక చలి మంట కాగుతాం 1 అయిపోతుంది 1 o'clock అవుతుంది